దేవుని పరిశుద్ధ నామమునకు సమస్త మహిమ ఘనత ప్రభావములు కలుగునుగాక. ఇప్పుడు వచ్చిన మీ అందరకు ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి చదవబడినటువంటి వాక్య భాగము మరి రోమిలకు రాయబడినటువంటి పత్రిక 12వ అధ్యాయము నుండి మరి కొన్ని వచనములు 9వ వచనం నుండి చివరి వరకు మనం చదువుకొని ఉన్నాం. అయితే మరి గడిచిన వారంలో కూడా కొన్ని విషయాలను ఈ భాగాల్లో నుండి మనం నేర్చుకొని ఉన్నాం. మొదటిది, ఈ అధ్యాయంలో దేవునితో మనకున్నటువంటి సంబంధాన్ని ఒకటి మనం చూసాం. దేవునితో మనకున్నటువంటి సంబంధము అది ప్రభు మన జీవితాల్లో చేసినటువంటి కార్యాలను బట్టి మనము కృతజ్ఞతగా ఆయనకి మనము మన జీవితాలను సజీవ యాగముగా సమర్పించుకోవాలి అనే విషయాన్ని మొదటి భాగంలో మనం చూసాం. రెండవ భాగంలో ప్రభు ఆయన యొక్క ఈ ప్రతి ఒక్కరి విశ్వాస పరిమాణం ప్రకారము ఆయన ఒక్కొక్కరికి వరములను కృపావరములను ఆయన పంచి ఇచ్చినటువంటి స్థితిని మనం చూస్తూ ఉన్నాం. ప్రవచించడమే కానీ, పరిచర్య కానీ, బోధించడమే కానీ, హెచ్చరించడమే కానీ, పంచిపెట్టడమే కానీ, పై విచారణ చేయడమే కానీ, కరుణించడమే కానీ, ఎవరికి ఏ తలాంతు ఇవ్వబడిందో, వరం ఇవ్వబడిందో దానిని మనము దాని యందు మనం పని కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనము నేర్చుకున్నాం. మరి పోయిన వారంలో కొన్ని విషయాలు మరి 9వ వచనము నుండి మనము కొన్ని బిహేవియరల్ మోడిఫికేషన్స్, ప్రవర్తన మార్పులను మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి అనే విషయాన్ని కూడా కొన్ని మనం నేర్చుకున్నాం. అందులో మొదటిది, మన ప్రేమ నిష్కపటమైనదై ఉండాలి అనేటువంటిది చూసాం. తర్వాత మరి చెడ్డ దానిని మనము అసహించుకోవాలి. మూడవది, మంచి దానిని మనం హత్తుకొని ఉండాలి. నాలుగవది, సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారై ఉండాలి అనేటువంటి విషయం మనం నేర్చుకున్నాం. ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవాలి అనేటువంటి విషయాలు కూడా మనం నేర్చుకుని ఉన్నాం. ప్రియులారా, ఈ 12 విధులు 9వ వచనము నుండి 13వ వచనం వరకు ఉన్నటువంటి ఈ 12 విధులను ప్రతి ఒక్క వ్యక్తి మరి జరిగించవలసిన వాడైనాడు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకుని ఉన్నాం. ప్రియులారా, మరి సహోదర ప్రేమ విషయంలో ఒకని యందు ఒకడు అనురాగము గలవారైనట్టుగా మనం ఉండాలి. ఇవన్నీ ఎప్పుడు ఒక జీవితంలో మరి కలిగి ఉండగలుగుతారంటే, తోటి వ్యక్తి క్రీస్తు శరీరములోని ఒక భాగము అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆ స్వారూప్యతను మనం అర్థం చేసుకున్నప్పుడు, క్రీస్తు సంఘమునకు శిరస్సు అయితే మనమందరమును శరీరములోని అవయవాలను అయి ఉన్నాము. కాబట్టి ఒక అవయవం ఇంకొక అవయవాన్ని కించపరచదు. ఒక అవయవం ఇంకొక అవయవం నొప్పి కలిగించేటట్లుగా, లేకపోతే ఒక అవయవం ఇంకొక అవయవాన్ని చిన్న చూపు చూసేటువంటిదిగా ఉండదు ప్రియులారా. కాబట్టి ఒక అవయవం మరొక అవయవం చూడండి, ఉదాహరణకి శరీరంలో ఒక భాగము గనక గాయమైతే గనక మిగిలిన శరీరమంతా ఆ గాయమును వలన ఆ మిగిలిన శరీరమంతా ఆ నొప్పిని, ఆ బాధని మిగిలిన శరీరమంతా బాధపడుతూ ఉంటుంది. కాబట్టి ఆ వన్నెస్ అనేటువంటిది, ఆ సంఘం, ఆ బాడీ ఎలా అయితే బాడీలో ఉన్నటువంటి ప్రతి అవయవము మరొక అవయవం బాధపడుతున్నప్పుడు ఎలాగైతే అవన్నీ కూడా బాధపడతాయో, సంఘముగా ఒక వ్యక్తి బాధలో ఉన్నప్పుడు, సంఘములో ఒక వ్యక్తి దుఃఖంలో ఉన్నప్పుడు, సంఘములో ఒక వ్యక్తి మరి ఏదైనా ఇబ్బంది పడుతున్నప్పుడు మిగిలిన సభ్యులందరూ కూడా అతని నిమిత్తము మరి బాధపడేటువంటి వారుగా, లేకపోతే అతనికి యొక్క క్షేమము కోరేటట్లుగా, లేకపోతే అతన్ని చేయూతనిచ్చి అతనికి పైకి తీసుకొచ్చేటువంటి వారంగా
సహోదర ప్రేమ విషయంలో ఒకరికొకరు మనము అనురాగము కలిగిన వారై ఉండవలసినటువంటి మరి వారమై ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి శరీరంలో ఎలాగైతే ఒక వ్యక్తి ఒక అవయవం మరొక అవయవానితో సత్సంబంధాన్ని కలిగి ఉంటుందో అలాగ మనము మరి మిగిలిన వారి విషయంలో కూడా సంఘస్థులతో మరి మన సంఘస్థులతోనే కాదు, బయట ఉన్నటువంటి ఏమంటాం లోకస్తులతో కూడా అటువంటి సత్సంబంధాలు మనం కలిగి ఉండాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత ఘనత విషయంలో ఒకరినొకడు గొప్పగా ఎంచుకోవాలి. నాకంటే ఘనమైనటువంటి వ్యక్తి, లేకపోతే ఎందుకంటే ఇతను ప్రభు చేత సృజింపబడినవాడు, ప్రభు చేత ఇతను మరి సృష్టింపబడ్డాడు. కాబట్టి నేనే గొప్ప అనేటట్లుగా కాక నాకంటే గొప్పవాడు, నాకంటే ఘనతకు ఇతను పాత్రుడని ఒకరికొకరు మనము ఎంచుకోవాలి అనేటువంటి ఆ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తెస్సలోనికలకు రాయబడిన పత్రిక నుండి 5వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినట్లయితే, తెస్సలోనికలకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 13వ వచనం. వారి పనిని బట్టి వారిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలనని వేడుకొనుచున్నాను, మరియు ఒకరితో ఒకడు సమాధానము ఉండి. చూడండి, ఇది ఎవరి విషయంలో ఇలాగా మనం కలిగి ఉండాలి అంటే, మన పైన ఉన్నటువంటి వారు ఎవరైతే మనకి బుద్ధి చెప్పేటువంటి వారుగా ఉన్నారు. ఆ పై వచనంలో మనం చదివితే 12వ వచనంలో, మరియు సహోదరులారా మీలో ప్రయాసపడు ప్రభువునందు మీకు పైవారై ఉండి మీకు బుద్ధి చెప్పు వారిని మన్నన చేసి వారి పనిని బట్టి వారితో ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచండి. అంటే ఒక వ్యక్తిని మరి ఏదైనా మంచి చెప్తున్నప్పుడు లేదా ఏదైనా మనకి బుద్ధి చెప్తున్నప్పుడు ఆ వ్యక్తిని ఎలా చూడాలి? నువ్వేటివా నాకు చెప్పేది, నువ్వెంత నాకు చెప్పడానికి అనేటట్లుగా కాక ఆ వ్యక్తిని ప్రేమతో మిక్కిలి ఘనముగా ఎంచవలెను. కాబట్టి ప్రియులారా, ఎవరైనా దేవుడు వాడుకోవచ్చు. ఒకరిని బుద్ధి చెప్పడానికి ఎలాంటి వాడినైనా సరే దేవుడు వాడుకునేటువంటి వాడై ఉన్నాడనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. ఒక ప్రవక్తకి లేదా ఒక దేవుని దాసునికి గాడిద చేత బుద్ధి చెప్పినటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. గాడిదకి మాటలు ఇచ్చాడు, అతనికి గాడిద చేత బుద్ధి చెప్పించాడు. కాబట్టి దేవుడు ఒక వ్యక్తికి బుద్ధి చెప్పడానికి లేకపోతే ఒక వ్యక్తిని సక్రమైన మార్గంలో నడిపించడానికి ఎలాంటి వారినైనా సరే దేవుడు వాడుకునేటువంటి వాడు. కాబట్టి అతడు చిన్నవాడా పెద్దవాడా అనే వయసు లేకపోతే ఏ విధమైనటువంటి భేదము లేదు. దేవుడు ఒక వ్యక్తిని బుద్ధి చెప్పడానికి ఎవరినైనా వాడుకునేటువంటి వాడు. అలాగ బుద్ధి చెప్పినప్పుడు ఆ వ్యక్తిని మిక్కిలి ఘనముగా మనం ఎంచవలసిన వారమై ఉన్నామనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం ప్రియులారా. కాబట్టి ఈ వ్యక్తి బుద్ధి చెప్తున్నటువంటి వ్యక్తిని గౌరవించాలి. ఎప్పుడు మనం గౌరవిస్తామంటే అతను కూడా తోటి అవయవమే. ఎందుకంటే ఈ వ్యక్తి కూడా క్రీస్తు శరీరంలో ఒక భాగము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అలా మనకు అర్థం అవ్వలేనప్పుడు ఆ వ్యక్తిని మనం తృణీకరించే ఆ మాటల్ని తృణీకరించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మరి ఆ వ్యక్తిని మనం పరిగణనలోనికి తీసుకోవాలనే విషయాన్ని మనం చూసి ఉన్నాం ప్రియులారా. కాబట్టి పోయిన వారంలో ఒకసారి ఈ మాటను కూడా ఒకసారి మనం నేర్చుకున్నాం. ఏంటంటే ఫిలోమోన్ గురించి ఒనేసిము గురించి మనం నేర్చుకున్నాం. ఒనేసిము అతడు ఒక స్లేవ్, ఒక బందీగా ఉన్నటువంటి వ్యక్తి. ఎవరి దగ్గర అంటే మరి ఫిలోమోను అనేటువంటి వ్యక్తి దగ్గర, ఆ యజమానుడి దగ్గర ఒనేసిము ఒక సేవకుడిగా ఉన్నాడు. కానీ మరి క్రీస్తులో అందరూ సమానం అన్నట్లుగా
ఈ ఒనేసిముని మరి దేవుడు ఎలాగ వాడుకున్నాడని మనం చూస్తే అపోస్తలుడైన పౌలుకి అత్యంత మికిలి ఏమంటాం సహాయకుడిగా అతడు ఉన్నటువంటి పరిస్థితిని మరి రాయడాన్ని మనం చూసి ఉన్నాం ప్రియులారా. చూడండి, అక్కడ ఫిలోమోనుకు రాయబడిన పత్రిక నుండి ఒక మాటలు మనం చూస్తే, 15వ వచనాన్ని మనం చదివితే ఒనేసిము గురించి రాయబడతా ఉంది. ఈ 11వ వచనం నుంచి మనం చదువుదాం. అతడు మునుపు నిష్ప్రయోజకమైన వాడే కానీ ఇప్పుడు మీకును నాకును ప్రయోజనకరమైనటువంటి వాడు, నా ప్రాణము వంటి వాడై అతనిని నీ యొద్దకు తిరిగి పంపుచున్నాను. ఇతని గురించి ఒనేసిము అనేటువంటి ఈ వ్యక్తి గురించి మరి ఫిలోమోనుకు రాస్తా ఉన్నాడు. అతడు నా ప్రాణము వంటి వాడయ్యాడు. ఎంతో ఇదివరకు నిష్ప్రయోజకుడిగా ఉండొచ్చేమో, కానీ ఇప్పుడు మరి గొప్ప ప్రయోజకుడిగా దేవుడు అతన్ని వాడుకుంటున్నాడు అనే విషయాన్ని మరి ఆ అపోస్తలుడైన పౌలే రాస్తా ఉన్నాడు. కాబట్టి ఒక వ్యక్తి యొక్క స్థాయిని బట్టి అతన్ని మనం చిన్న చూపు చూడకూడదు. అతని వయసును బట్టి కానీ అతని స్థాయిని బట్టి కానీ ఆ వ్యక్తిని మనం చిన్న చూపుని చూడకుండా వ్యక్తి చెప్పేటువంటి మాటలను మనం గౌరవించవలసిన వారమై ఉన్నాం ప్రియులరా. చూడండి, ఒక చిన్న నయమాను ఇంట్లో ఒక చిన్న పని చేసేటువంటి అమ్మాయిని వాడుకున్నాడు. పలానా చోట మరి దేవుని దాసుడు ఉన్నాడు, అతని దగ్గరికి వెళ్తే నువ్వు స్వస్థపరచబడతావని. నువ్వేంటి చెప్పేది? నువ్వు ఒక స్లేవ్ అని ఆమె చెప్పిన మాట కొట్టివేయలేదు ప్రియులరా. ఆమె మాట విన్నాడు, వెళ్ళాడు. సరే, ఆ రాజు నయమాను తిరిగి మరలా వెళ్ళిపోతా ఉన్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు అతను దాసుడితో కూడా మాట్లాడాడు. ఎలాగంటే, అతడు ఏమైనా చేయమంటే ఇమ్మంటే నువ్వు ఇవ్వడానికి వెనకాడతావా? అలా చేస్తావు కదా, మరి చెప్పిన మాట నువ్వు ఎందుకు చేయట్లేదు అన్నట్లుగా అతని దాసుడు చెప్పినటువంటి మాటను కూడా అతను మరి విని ఆ నదిలోనికి వెళ్ళి మునిగినట్లుగా స్వస్థత పొందినట్లుగా మనం చూస్తున్నాం. ఒక వ్యక్తిని దేవుడు ఆ స్థాయిని బట్టి, లేకపోతే ఆ పలానా స్థాయిలోనే ఉన్నవాళ్ళే వాడుకుంటాడనే లేదు. ఒక వ్యక్తికి బుద్ధి చెప్పడానికి ఎవరినైనా దేవుడు వాడుకుంటాడు. అలా వాడుకున్నప్పుడు వారి మాటలను మనము పరిగణనలోకి తీసుకోవాలి, లేదా వారిని బుద్ధి చెప్పేటువంటి వారి విషయంలో ఘనతకు మరి మనం ఒకని ఘనత విషయంలో ఒకరికొకడు గొప్పగా ఎంచుకోవలసినటువంటి వారమై ఉన్నాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. ఈ బానిస అయినటువంటి ఈ ఒనేసిము తర్వాత దినాల్లో ఒక గొప్ప బిషప్గా మారాడంట. అంటే అతని స్థాయి ఒక పనివాడు లేకపోతే ఒక దాసుడిగా ఉన్నటువంటి ఆ స్థాయి నుండి ప్రభువు గొప్ప స్థాయికి అతన్ని హెచ్చించాడు. కాబట్టి ఒక నీ స్థాయి చిన్నది, లేకపోతే నీ వయసు చిన్నది, నీవు అలాంటి అనేటువంటి ఆ మాటలను మనము ఖాతరు చేయడానికి కాకుండా ప్రభు ఎవరి ద్వారానా మాట్లాడగలడు, ఎవరి చేత అయినా బుద్ధి చెప్పగలడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. తర్వాత ఆసక్తి విషయంలో మనము మాంద్యులము కాకూడదు. మరి ఎలాంటి ఆసక్తి మనకి పూర్వపు దినముల్లో ఉండిందో, ప్రభువుని ఎరిగిన కాలంలో ఎలాంటి ఆసక్తితో ఉన్నామో అదే ఆసక్తి కడ వరకు మనము కలిగి ఉండాలి అనేటువంటి విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. కొరింథీయులకు రాయబడిన 2వ పత్రిక నుండి 11వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చూసినట్లయితే, కొరింథీయులు రాయబడిన 2వ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనము.
నేనును మరి ఎక్కువగా క్రీస్తు పరిచారకును మరి విశేషముగా ప్రయాసపడితిని, మరి అనేక పర్యాయములు చెరసాలుంటిని, అపరిమిత దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని. చూడండి, ఈ కష్టము లేకపోతే ఈ శ్రమ, ఈ యొక్క ఇబ్బందికర పరిస్థితులన్నిటికీ కూడా అతని పరిచర్యలో మరి వచ్చినటువంటి సందర్భాలు జ్ఞాపకం చేసుకుంటా ఉన్నాడు. ఇవి ఏవి కూడా దేవుని ప్రేమలో నుండి అతన్ని తప్పించలేకపోయాయి, తొలగించలేకపోయాయి. కాబట్టి ఈ ఏమంటాం, ఆసక్తి అనేటువంటిది ఎలాగ ఉండాలంటే, ఒక చిన్న కష్టం వస్తే, చిన్న శ్రమ వస్తే, చిన్న ఇబ్బంది వస్తే ఆ ఆసక్తి పోయేటట్లుగా మనం ఉండకూడదు ప్రియులారా. చూడండి, మరి ఒక చిన్న ఇబ్బంది కలిగిందంటే ప్రభువుని మరి ఆ చర్చికి రావడం మనం ఆపేస్తాం. ఎందుకంటే చిన్న కష్టం, చిన్న ఒంట్లో నలత, ఇబ్బంది అని తెలిసి ప్రభు సన్నిధిని మనం మరి మానేయడానికి కూడా సిద్ధపడుతూ ఉంటాం. ఆసక్తి అంటే ఏది కూడా ప్రభువు యొద్దకు నన్ను వెళ్ళకుండా ఉండడానికి ఏది నన్ను ఆపలేనంత ఆసక్తి, అత్యాసక్తి మనం ఉంచాలి ప్రియులరా. అతన్ని ఎలాంటి పరిస్థితులు అతనికి కలిగినాయి అంటే, నేను క్రీస్తు పరిచారకుడిగా ఉండడం వల్ల నాకు కలిగినటువంటి మరి చెరసాల్లో అనేక సార్లు నన్ను వేశారు, జైల్లో పెట్టారు. తర్వాత అపరిమితంగా నన్ను దెబ్బలు కొట్టారు. అనేక పర్యాయములు ప్రాణాపాయ స్థితిలో నేను ఉన్నాను. అయినా క్రీస్తును సేవించకుండా నేను ఆగిపోలేదు, కొనసాగిస్తూనే ఉన్నాను. కాబట్టి మన విశ్వాస జీవితంలో ఏ శ్రమైనా, ఏ ఇరుకు, ఇబ్బంది, కష్టమైనా సరే మనల్ని ఆపలేవు అనేటువంటి విధానంలో మన యొక్క ఆసక్తి ప్రభు విషయంలో ఉండగలగాలి ప్రియులరా. కాబట్టి ఏ సమస్య అయినా ప్రభువుని సేవించే విషయంలో, ప్రభువుని గణపరిచే విషయంలో, ప్రభువుని హెచ్చించే విషయంలో ఎలాంటి స్థితిగతులు ఎదురైనప్పటికీ కూడా మన యొక్క ఆసక్తి మరి తగ్గిపోకూడదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులారా. చూడండి, అదే కొరింథీయులకు రాబడిన మొదటి పత్రిక నుండి 4వ అధ్యాయము 16వ వచనాన్ని మనం చదివితే, సువార్త ద్వారా ఉండవలెను. చూడండి, ఇక్కడ వారిని అనేక పర్యాయములు ఇలాంటి మాటలు వాడడం మనం చూస్తూ ఉంటాం. మరి వారిని బ్రతిమాలుకుంటున్నటువంటి ఆ మాట దేని కొరకు అతడు వాడాడంటే, నేను మిమ్మల్ని క్రీస్తు సువార్త ద్వారా మిమ్మల్ని కంటేనే కనుక మీరు నన్ను పోలి నడుచుకోండి. ఏ విషయంలో పోలి నడుచుకోవాలంటే, అతనికి ఉన్నటువంటి ఆసక్తి మనం పోలి నడుచుకోవాలి. పౌలు యొక్క ఆసక్తిని చూసి అతని ఆసక్తిని పోలి మనం నడుచుకోవాలని ఇక్కడ మనం హెచ్చరింపబడతా ఉన్నాం. కాబట్టి ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు పౌలుకి సంభవించాయి. మరి చాలా భయంకరమైనటువంటి స్థితిగతులను పౌలు ఎదుర్కొన్నటువంటి పరిస్థితులు మనం చూస్తాం. కానీ ఎట్టి పరిస్థితుల్లో కూడా అతడు మరి క్రీస్తును ప్రకటించడం, క్రీస్తును సేవించడం అతడు ఆపివేయలేదు. కాబట్టి మన ఆసక్తి ఎలాంటి ఈ కష్టాలు ఎదురైనా, శ్రమలు ఎదురైనా, మన విశ్వాస ప్రయాణంలో మనల్ని ఏది కూడా సన్నగిల్లించకుండా, మన విశ్వాసాన్ని మరి కోల్పోయేటట్లుగా కాక మనం కొనసాగించాలి మన విశ్వాసాన్ని అనే విషయాన్ని, ఆసక్తి విషయంలో మాంద్యులు కాక ఎప్పుడు ఆసక్తి కలిగిన వారంగా, ప్రభు సేవ అంటే ఆసక్తి, ప్రభు సన్నిధి అంటే ఆసక్తి, దేవునితో మాట్లాడడం, బైబిల్ పఠనం అంటే ఆసక్తి, ఇలాంటి ఈ విషయాల మీద మనము ఆసక్తిని కనపరిచే వారంగా ఉండాలి. చాలామంది ఈ మాటలు చెప్తూ ఉంటారు, ఆసక్తి అంత ఇంట్రెస్ట్ లేదండి అన్నారు మాటలు చెప్తూ ఉంటారు. ప్రియులారా, దేవుణ్ణి ప్రేమిస్తే దేవుని సన్నిధిని మనం ప్రేమిస్తాం, ఆయనతో మాట్లాడడాన్ని ప్రేమిస్తాం. ఆయన రాసినటువంటి ఈ మనకు అనుగ్రహించినటువంటి ఆయన మాటలు మనం
చదివేటువంటి వారంగా ఉంటాం ప్రియులారా. కాబట్టి ఆసక్తిలో మాంద్యులంగా ఉండకుండా ఆత్మయందు తీవ్రత కలిగిన వారంగా ఉండాలి. ఆత్మయందు తీవ్రత అనేటువంటిది మనం ఉంచాలి అనేటువంటి మాట మనం చూస్తున్నాం. అపోస్తుల కార్యములలో మరి 18వ అధ్యాయము 25వ వచనాన్ని మనం చూసినట్లయితే ఉపదేశ యేసును గూర్చిన సంగతులు వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరంలో ధైర్యంగా మాట్లాడనారంభించను. ప్రియులారా, మరి ఇతడు మరి అపోల్లో గురించి సాక్ష్యం ఇస్తున్నటువంటి సంఘటన ఇక్కడ మనం చూస్తున్నాం. 24వ వచనంలో రాయబడుతుంది, అలెగ్జాంద్రియా వాడైన అపోలో అని ఒక యూదుడు గురించి ఈ మాటలు రాయబడుతున్నాయి. ఏంటి ఇతడు అంటే, అతడు ప్రభు మార్గము విషయమై ఇతడికి ఉపదేశము పొందినప్పుడు తన ఆత్మయందు తీవ్రత అతనికి కలిగింది. మరి యోహాను బాప్తీసం మాత్రమే తెలుసుకున్నటువంటి అతడు యేసును గూర్చిన సంగతులను వివరంగా చెప్పి బోధించుచు సమాజ మందిరములో ధైర్యముగా మాట్లాడసాగినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియులారా, ఆత్మయందలి తీవ్రత అనేటువంటి విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకోవలసిన వారమైన మరి చాలా మరొక చోట రాయబడుతుంది, ఆత్మను ఆర్పకుడి అనే విషయాన్ని కూడా మనం చూస్తూ ఉంటాం. అంటే ఆత్మను ఆర్పడం అంటే ఇక్కడ ఇదేదో మరి పరిశుద్ధాత్మ అన్నటువంటి ఆ విషయం కాదు, కానీ క్రీస్తు విషయమైనటువంటి ఆసక్తి, క్రీస్తు విషయమైనటువంటి ఆయన మనలో పెట్టినటువంటి ఆ మంటను మనం, క్రీస్తు కొరకైనటువంటి తృష్ణను మనం ఆపివేయకూడదు అనేటువంటి ఆ రీతిలో ఇక్కడ రాయబడ్డాన్ని మనం చూస్తూ ఉన్నాం ప్రియుల. కాబట్టి ఈ ప్రభు మన హృదయాల్లో పెట్టినటువంటి ఈ ప్రేమ అనేటువంటి ఈ మంట నిత్యము మనలో మండుచుండాలి. ఈ ప్రేమ నిత్యము మనలో మండుచున్నప్పుడు ప్రభు కొరకు మనము జీవించడానికి ఏదైనా మనం చేయగలుగుతాం ప్రియులరా. కాబట్టి సజీవ యాగముగా క్రీస్తుకు సమర్పించుకోవడం అనే ఈ 12వ అధ్యాయంలో మొదటి వచనంలో ఉన్న ఈ కాన్సెప్ట్ ఏంటంటే, సజీవ యాగముగా ప్రభువుకు. యాగం అంటే మనకు తెలుసు, మంటలో కాల్చబడడం. ఈ యాగము బయట మన శరీరాన్ని కాదు కాల్చేది, లోపల మన హృదయములో మండాలి. ఆ మంట ఎక్కడ అంటే మన హృదయములో నిత్యము మండుచుండాలి. క్రీస్తు కొరకు మనం మండుచున్న వారంగా ఆ ప్రేమ నిత్యము మనలో ఏదో ఒక ఏమంటాం అంటే మంట లోపల ఉన్నప్పుడు ఎలాగా కాలిపోతుంటుందో అలాగా దేవుని కొరకు ఫైర్గా మనము ఉండేటువంటి వారంగా మనం ఉండాలి ప్రియులరా. ఆయన మనలో పెట్టిన ప్రేమ, ఈ ప్రేమ చూడండి, ఈ మంటకున్నటువంటి మరొక గొప్ప ఇదేంటంటే, అది దేనితో అనుసంధానం చేయబడుతుందో, అది దేని పక్కన ఉంటుందో పక్కనున్న వస్తువును కూడా అది మండించేటువంటిదిగా ఉంటుంది. కాబట్టి ప్రభు నీలో కనుక ఆ ప్రేమను పెడితే, నీ ప్రక్కన ఎవరున్నారో లేకపోతే నీవు ఎవరెవరితో నీవు కలుస్తున్నావో వారిని ఆ ప్రేమ చేత నీవు రగిలించగలుగుతావు. క్రీస్తు కొరకు బ్రతికేటట్లుగా ఈ ప్రేమ లోపల నుండి ఆ కార్యమును జరిగించేదిగా ఉంటా ఉంది ప్రియులారా. కాబట్టి ఆ మంట మన హృదయాల్లో జ్వాల, ఈ ప్రేమ ప్రభు పెట్టినటువంటి ప్రేమ నిత్యము మండుచుండాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ఆసక్తి విషయంలో మాంద్యులు కాక 11వ వచనంలో ఆత్మయందు తీవ్రత గల వారమై, ఆత్మయందు తీవ్రత కలిగి ప్రభువుని సేవించాలి. ఆత్మయందు తీవ్రత గల వారి ప్రభువుని సేవించి నిరీక్షణ గలవారమై సంతోషించు. నిరీక్షణ గలవారమై నిరీక్షణ అంటే ఏంటి? ఈ నిరీక్షణ అంటే ఏంటంటే, మరి ప్రభు మన జీవితాల్లో ఆయన పునరాగము తిరిగి ఆయన రాబోతున్నప్పుడు మన జీవితాలను ఆయన ఒక ఉన్నతమైన స్థాయికి మన జీవితాలను మార్చుతాడు అనేటువంటి
ఈ నిరీక్షణతో మనం బ్రతుకుతా ఉన్నాం కదండి. అందుకనే అపోస్తులైన పౌలు చెప్తున్నాడు 8వ వచనములో, 7వ అధ్యాయము ఆఖరి భాగమును 8వ వచనం మొదటి భాగాన్ని మనం చూసినప్పుడు, నా శరీరములో నేను ఇప్పుడు జీవిస్తున్నాను, ఈ శరీరానికి కొన్ని బలహీనతలు ఉన్నాయి. ఏంటి ఆ బలహీనతలు అంటే, నాకు పాప మరణముల నియమముతో ఈ శరీరంలో నేనున్నాను. పాప మరణముల నియమము నన్ను ఏలుబడి చేస్తూ ఉంది. ఈ ఏలుబడి నుంచి నన్ను విడిపించగలిగిన వాడు ఎవడు అని అంటే, మొదట ఆయన ఒక మాట చెప్పాడు 8వ వచనంలో, క్రీస్తు యేసునందు ఉన్న వారికి ఏ శిక్షా విధియు లేదు, వాడు పరిశుద్ధాత్మ చేత నింపబడిన వాడై మరణ నియమం నుండి జీవ నియమానికి అతడు వస్తున్నాడు అనే విషయాన్ని అక్కడ రాస్తూ, మన శరీరంలో ఉన్న ఈ పాప నియమం ఎప్పుడు పోతుందంటే, క్రీస్తు ప్రభువారు వచ్చినప్పుడు ఈ శరీరములు మహిమగల ఆయన శరీరములకు సమరూపము గల వారిగా మనల్ని ప్రభు మార్చినప్పుడు ఈ శరీరములో ఇంకా మనకున్నటువంటి బాధలు, బంధకాలు ఇవేమీ లేవు. ఈ నడునొప్పి, కాలు నొప్పి, లేకపోతే ఇది రకరకాల మనకి ఏదో ఒక సమస్యలు చెప్తూ ఉంటాం, ఆయాసం అనేలాగా. ఇవేమీ కూడా లేనటువంటి ఒక ఉన్నతమైనటువంటి మహిమగల శరీరంకి మనం మార్చబడతాం. ఆ మార్చబడినటువంటి ఈ మహిమా శరీరంలో ప్రభుతో నిత్యము ఆనందించడానికి ఆయన పరలోక రాజ్యాన్ని మనకి సిద్ధపరిచాడు అన్న ఈ నిరీక్షణ మనకుంది. చూశారు, ఈ నిరీక్షణతో మనం ఏం చేస్తామంటే సంతోషిస్తూ ఉంటాం. అంటే ఆ నిరీక్షణ మనకుంది. చూడండి, ఏమంటాం, తెస్సలోనికీయులకు రాయబడిన పత్రికలో 4వ అధ్యాయంలో ప్రభు రాస్తూ ఉంటాడు, చనిపోయినటువంటి వారి గురించి రాస్తాడు. మీరు నిరీక్ష లేని ఇతరుల వలె మీరు దుఃఖించుకుంటున్నట్లు మీకు ఈ సంగతులు చెప్పుట నాకు ఇష్టమైందని కొన్ని విషయాలు అక్కడ చెప్తూ ఉంటాడు. ఏంటంటే, ఇప్పుడైతే మీరు ఇలాగా దుఃఖిస్తున్నారు, అలా దుఃఖించొద్దు. మీకు గనక నిజంగా నిరీక్షణ ఉండుంటే ఈ విషయమై మీరు దుఃఖించరు. ఎందుకంటే ప్రభు వచ్చినప్పుడు మృతులైన వారు మొదట లేస్తారు, ఆ తర్వాత బ్రతుకున్న వారమైన మనము ప్రభు ఆ మహిమలోనికి మనం ప్రవేశిస్తాం, లేకపోతే మన శరీరములు రెపపాటున మార్చబడతాయనేటువంటి ఆ కాన్సెప్ట్లు ఏదైతే చెప్తున్నాడో అవన్నీ దేని గురించి అంటే, నిరీక్షణ ఉంచండి, నిరీక్షణ కలిగి సంతోషించండి, దేని విషయమే మీరు దుఃఖించొద్దు. సహోదరుడు లేకపోతే ఎవరొకన్నా కోల్పోయారా, అతడు మరలా తిరిగి లేపబడతాడనే నిరీక్షణ మనకి ఇచ్చాడు కదా ప్రభు. ఆ నిరీక్షణతో మీరు ముందుకు సాగండి అని ఆ మొదటి తెస్సలోనికీయులకు 4వ అధ్యాయంలో రాయబడింది. కాబట్టి ప్రియులరా, మనము నిరీక్షణ అనేటువంటిది మనకి కలిగి ఉన్నప్పుడు జీవితంలో మనం సంతోషంగా కొనసాగించగలుగుతాం. ప్రియులరా, మనకి ఏమీ లేకపోవచ్చు. మరి అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు అనేటువంటి వారు 12వ అధ్యాయంలో మనం చూసినప్పుడు, 11వ అధ్యాయంలో హెబ్రీ పత్రికలో చూసినప్పుడు వాళ్ళు ఎక్కడ జీవించారంట, గుడారాల్లో నివసించారు అని వారి గురించి రాయబడింది. వారు ఎలాగ వారి జీవితాల్ని మరి ముందుకు కొనసాగించారంటే, ప్రభు దేనికి నిర్మాణకుడు, శిల్పి అయి ఉన్నాడో ఆ సుందరము గల పట్టణాన్ని చేరాలన్నట్లుగా వారు దాన్ని చూస్తూ దూరము నుండి దాన్ని ఆలింగనం చేసుకుని దానికి నమస్కారం చేశారన్నట్లుగా అతని గురించి రాయబడింది. వీళ్ళు ఎక్కడ ఉన్నారు? భూమి మీద ఉన్నారు. ఎలాంటి స్థితిగతుల్లో ఉన్నారు? గుడారాల్లో ఉన్నారు. గుడారాల్లో జీవిస్తున్నటువంటి వీరు తమ చూపు, తమ దృష్టి అంతా ఎక్కడ ఉంచారంటే, ఒక పట్టణం దేవుడు కడతా ఉన్నాడు, ఆ పట్టణమును ఆయనే నిర్మాణకుడిగా ఉండి, ఆయనే శిల్పిగా ఉండి, రత్నాలతో అలంకరింపబడినటువంటి ఆ సుందరమైనటువంటి పట్టణము ప్రభువు కడతా ఉన్నాడు. దానికి చేరాలని చెప్పి ఈ భూమి మీద వారు నివసించిన కాలమంతా కూడా గుడారాల్లో అక్కడక్కడ పరవాసులుగాను, యాత్రికులుగాను వారు తమ జీవనాన్ని కొనసాగించారంట. చూడండి, మనం ఎలా అంటే ఇంక ఏటిళ్ళ పాది ఇక్కడే ఉండిపోతాం అన్నట్టు
స్థిరమైనటువంటి బిల్డింగ్లు కట్టుకొని అందులో ఇవి నావి అన్నట్లుగా మనం జీవిస్తూ ఉంటాం. పిల్లరా, కొంతకాలానికి ఈ లోకాన్ని మనం విడవలసిన వారమై ఉన్నాం. కొంతకాలానికి ప్రభు మరి పిలిచినప్పుడు మనం ఆయన సన్నిధికి వెళ్ళవలసిన వారమై ఉన్నామని మనం ఎరగాలి. కాబట్టి ఇది నిరీక్షణ. మనకు ఎప్పుడైతే ఇట్టి నిరీక్షణ ఉంటుందో, ఇది ఎప్పుడైనా ఈ లోకం మంద కాదు, శాశ్వతమైన లోకం, పరలోకం. ఆ లోకం చేరడానికి ప్రభు ఆయన తిరిగి రాబోతున్నాడు. ఆయన వచ్చేంత వరకు నేను నా విశ్వాసాన్ని కాపాడుకోగలిగితే చాలు అన్నట్లుగా మన విశ్వాసంలో ముందుకు అట్టి నిరీక్షణతో కొనసాగుతామో అది మనకి సంతోషాన్ని కలిగిస్తుంది ప్రియులరా. కాబట్టి ఎవరు సంతోషంగా ఉంటారంటే ఏదో ఈ లోకంలో అన్నీ ఉన్నవాడికి సంతోషం అని కాదు, కానీ నిరీక్షణ కలిగిన వారు సంతోషంతో ఈ యాత్రను కొనసాగించగలుగుతారు. ఎందుకంటే ఈ లోకంలో నాకు ఇక్కడ ఇబ్బందే అవ్వచ్చు, ఈ లోకంలో ఇక్కడ కష్టమే అనుభవించవచ్చు. దరిద్రుడైనటువంటి ఆ లాజరు ఆ ధనవంతుడు ఇంటి దగ్గర ఎలాంటి పరిస్థితి అనుభవించే ఉండటాడంటే చాలా ఘోరమైనటువంటి ఆ స్థితిగతులు మనం చూస్తూ ఉన్నాం. అతనికి మరి తినడానికి తిండి లేదు, అతనికి ఉన్నటువంటి కురుపులు కూడా కుక్కలు వచ్చి నాకేటండి. అంతటి దీనస్థితిలో అతడు ఉన్నటువంటి ఆ వ్యక్తిని మరి ప్రభు మరి ఆయన సన్నిధికి చేర్చుకున్నటువంటి. కాబట్టి ఈ లోకంలో కష్టాలు ఉండొచ్చు, కానీ కష్టాలు ఉన్నప్పటికీ కూడా నిరీక్షణతో మనం ఉండాలి. ఎందుకంటే ఈ కష్టం నిత్యము ఉండేటువంటివి కాదు. ఈ లోకంలో మనం ఉన్నంతకాలమే. కానీ ఒక దినము రాబోతూ ఉంది, ప్రభు ఈ శరీరము నుండి విడిపించేటువంటి ఒక గొప్ప రోజు రాబోతుంది. ఆ రోజు కోసం మనం నిరీక్షణతో మనం ఎదురు చూడవలసినటువంటి వారమై ఉన్నాం ప్రియుల. కాబట్టి నిరీక్షణతో మనం ముందుకు కొనసాగాల్సిన వారమై ఉన్నాం. తర్వాత ఇంకా మనం కొంచెం ముందుకు సాగితే, నిరీక్షణ గలవారే సంతోషించు, శ్రమయందు ఓర్పు గలవారమై. శ్రమయందు ఓర్పు మనకి అవసరం ప్రియులరా. చూడండి, చాలామంది శ్రమ పడినప్పుడు విశ్వాసము నుండి కొంతమంది వెనుక తీసేటువంటి వారుగా ఉంటారు. కాబట్టి వెనక తీసేటువంటి స్థితి మనలో ఎవరికి ఉండకూడదు ప్రియులరా. మరి హెబ్రీ పత్రికలో ధ్యానం చేస్తున్నప్పుడు మనం చూసాం, 6వ అధ్యాయంలో విశ్వాసము లేకపోతే శ్రమలో ఓర్పును గురించి ఒక 2 వ్యక్తులను అక్కడ ప్రభు తెలియపరిచారు. యోబు విషయము ఒకటి, రెండవది అబ్రహాము విషయము. అబ్రహాము తన వాగ్దానము నెరవేర్పు కోసము ఓర్పుతో అతడు ఎదురు చూసాడన్న విషయాన్ని మనం చూసాం. అలాగే యోబు విషయంలో కూడా అతడు ఎన్నో శ్రమలు కలిగినప్పటికీ శ్రమలన్నిటి విషయంలో కూడా అతడు ఓర్చుకున్నటువంటి విధానాన్ని మనం నేర్చుకుని ఉన్నాం ప్రియులరా. మరి క్రైస్తవ జీవితంలో ఈ విశ్వాసాన్ని కొనసాగించటే దానికి బోళ్ళంత మోటివేషన్ బైబిల్ గ్రంథంలో ఉండి బోళ్ళంత మంది వ్యక్తుల్ని మనం చూడగలుగుతూ ఉంటాం. అందులో ప్రధానమైన వ్యక్తి క్రీస్తును మనం తీసుకుంటే ఆయన జీవితం మనకు ఒక నమూనా. శ్రమల్లో ఏ మనం ఓర్చుకోవాలి. ఆయన సిలువ వేస్తున్న అంటే మీరు అనొచ్చు, దేవుడు కాబట్టి ఆయన ఓర్చుకున్నాడు, మనకి ఎక్కడదండి అంత ఓర్పు అంటే. మానవులైనటువంటి ఈ అబ్రహామును యోబును మన ముందు ఉంచుతా ఉన్నాడు. వారు కూడా మరి ఎంతో శ్రమ అయినప్పటికీ శ్రమను ఓర్చుకున్నారు. అంతటి నష్టాన్ని కోల్పోయి, పిల్లల్ని కోల్పోయి, అంత బాధలో కూడా యోబు దేవుని స్తుతించడం, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసుకుని ఆయన నామమునికే మహిమ కలుగునుగా. కానీ దేవుణ్ణి స్తుతించినటువంటి ఆ స్థితిగతులు వారి జీవితాల్లో మనం చూసి ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ బాధల్లో మరి మనం శ్రమలో ఓర్పును కలిగినటువంటి వారంగా మనం ఉండగలగాలి ప్రియులరా. అంతేకాదు, మరి ఒక మనిషి శ్రమల ద్వారా పరిపూర్ణతకు వస్తాడనేటువంటి సత్యాన్ని కూడా
హెబ్రీ పత్రికలో మనం నేర్చుకుని ఉన్నాం పిల్లల. శ్రమల ద్వారా ఒక వ్యక్తిని పరిపక్వతకు తీసుకుని వస్తాడు. క్రైస్తవ ఆహ్, ఆహ్, ఏమంటాం పాఠశాలలో మరి శ్రమలు అనేటువంటి పాఠశాలలో ప్రతి విశ్వాసి కూడా ఒక విద్యార్థి లాంటోడే. ఎందుకంటే ఈ శ్రమలు ఏం నేర్పిస్తాయంటే విద్యార్థులకు పాఠాలను నేర్పిస్తూ ఉంటాయి. ఈ మన ఇందులో కూడా రోమా పత్రికలో కూడా మనం చూసాం ఏంటంటే శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణ కలుగు చేయనని మనం ఎరిగి శ్రమలందు కూడా మనం అతిశయపడాలని 5వ అధ్యాయము 3-4 వచనాల్లో మనం చూస్తూ ఉన్నాం రోమపత్రిక నుండి. కాబట్టి శ్రమలయందు ఎవరు అతిశయపడతారు, ఎవరు సంతోషిస్తారు శ్రమలందంటే ఒక క్రైస్తవుడే సంతోషించగలుగుతాడు. శ్రమల్లో నవ్వేవాడు, శ్రమల్లో ఆనందించేవాడు ఎవరంటే క్రైస్తవుడే. ఎందుకంటే ఒక శ్రమ నీకు వస్తుందంటే అది దేవుడు నీకు ఒక పరీక్షగా పెట్టాడు. ఆ పరీక్ష నీలో ఓర్పును, నిరీక్షణను తీసుకొస్తుంది. ఆ నిరీక్షణ వల్ల మనకి మెప్పు, ఘనత కారణమవుతుంది. ఎందుకంటే మన ఈ నిరీక్షణ బేస్లెస్ దాని మీద మనం నిరీక్షించట్లేదు. మనకి ఒక బేస్ ఉంది, మనకొక నిజమైనటువంటి నిరీక్షణ. ఎందుకంటే ప్రభు ఆయన తిరిగి రావడం వాస్తవము. అది ఎంత వాస్తవం అంటే అంత వాస్తవం. కాబట్టి మన నిరీక్షణ, అందుకని అక్కడ కింద కూడా రాస్తాడు, ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరిచేది కాదు అనే 5వ అధ్యాయంలోనే రాయబడుతుంది. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు తన హృదయాన్ని మన హృదయాల్లో కుమ్మరించుతా ఉన్నాడు. కాబట్టి ఈ నిరీక్షణ, ఏదైతే నిరీక్షణ మనం కలిగి ఉన్నామో ఆ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు అనే విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తర్వాత ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి. చూడండి, ఈ అపోస్తులైన పౌలు మరి తన యొక్క జీవిత పరిచర్య దినాల్లో ప్రతిదినము ఏదో ఒక చోట వెళ్ళి ప్రభువును ఆరాధించేటువంటి వారుగా ఇంటింటా రోజు వారు అపోస్తులు పాదాలు పరిచర్య చేస్తున్నటువంటి విధానము, ప్రతిదినము ప్రార్థన యందు, వాక్యమందును, రొట్టె విరుచుట యందు, సహవాసమందు వారు ఎడతెగక ఉన్నటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులరా. కాబట్టి ప్రార్థనలో పట్టుదల అనేటువంటి విషయము మనము జ్ఞాపకం చేసుకోవాలి. చాలామంది సపోజ్ ఒక ఊరు వెళ్ళినప్పుడు మనకి అక్కడ మరి ఆదివారం వచ్చిందనుకోండి, అక్కడ అపోస్తలుడైన పౌలు చేసినటువంటి పని ఏంటంటే ఆ ఊరిలో ఎక్కడ సమాజ మందిరం ఉంది అని నిలుకుని ఆ ఊర్లోకి వెళ్ళి అక్కడ ప్రార్థన చేసి అక్కడ దేవుని వాక్యాన్ని గురించి స్వార్థను ప్రకటించినటువంటి విషయాలు అనేకమైనవి అతని జీవితంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. కాబట్టి ప్రార్థనను నిర్లక్ష్యం చేయలేదు, ప్రార్థన యందు అతడు పట్టుదల కలిగి ఉన్నటువంటి వాడుగా మనం చూస్తూ ఉన్నాం. తర్వాత ఈ కొలస్సీలు రాయబడిన పత్రికలో మరి ఎపఫ్రా అనేటువంటి వ్యక్తి గురించి కూడా రాయబడతా ఉంది. మీరు సంపూర్ణను ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి సంపూర్ణ నిశ్చయత గలవారై నిలకడగా ఉండవాలని ఎల్లప్పుడూ మీ కొరకును తన ప్రార్థనలో పోరాడుచున్నాడు అని ఎపఫ్రా గురించి పౌలు రాస్తా ఉన్నాడు ప్రియులరా. ఒక సంఘస్థులు దేవునిలో ఎదగాలని అపోస్తలుడు కాదు, ఆ పక్కన ఉన్నటువంటి ఒక వ్యక్తి పోరాడుతూ ఉన్నాడంట ప్రార్థనలో. దేనికంటే మీరు ఎలా ఉండాలి, సంపూర్ణంగా ఉండాలని, ప్రతి విషయంలో దేవుని చిత్తం గురించి సంపూర్ణాత్మ నిశ్చయత కలిగిన వారవై నిలకడగా ఉండాలని చెప్పి ఈ ఎపఫ్రా అనేటువంటి ఇతను ప్రార్థనలో పోరాడుచున్నాడు అనేటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, మన జీవితాల్లో పోరాటాలు చేస్తాం కానీ ప్రార్థనలతో పోరాటం చేయట్లేదు. కాబట్టి మనం యొక్క పోరాటం ప్రార్థనలోనే ఉండాలి. కాబట్టి ఆ ప్రార్థనలో మనం పోరాడేటువంటి వారంగా
మరి మనం ఉండాలనేటువంటి మాటను మరి జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, ఈ అన్ఎక్స్పెక్టెడ్గా ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ దినము సమాజ మందిరములో కూడుకుంటారు అని చెప్పి ప్రార్థన కొరకు ఒక వ్యక్తిని ఒక స్థలాన్ని ఎంచుకుని వారు అక్కడికి వెళ్ళారంట. ఈ అపోస్తుల కార్యాలు చూస్తే 16వ అధ్యాయం 13వ వచనంలో మనం చదివితే 16వ అధ్యాయం 13వ వచనము, విశ్రాంతి దినమున గవ్వని దాటి నదీ తీరమున ప్రార్థన జరుగును అనుకొని అక్కడికి వచ్చి కూర్చుండి కూడి వచ్చిన స్త్రీలతో మాట్లాడేది. చూడండి, వీళ్ళు దేనికి వచ్చారంటే ఆ నదీ తీరముల ప్రాంతంలో ప్రార్థన జరుగుతుంది అని తెలుసుకుని ఆ ప్రార్థన జరిగే స్థలంకి వాళ్ళు అపోస్తులు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడే ఈ అపోస్తుల పౌలుకి ఒక స్త్రీ పరిచయం అయింది. ఆమె పేరు లూదియా. ఈమె ఊదారంగు పొడిని అమ్మేటువంటి వర్తకురాలు అనే విషయాన్ని కూడా మనం చూస్తున్నాం. కాబట్టి ఇలాగా మరి ఈమె యొక్క స్థితిగతులను కూడా మనం చదివితే మరి ఆమె తర్వాత ఈ వాక్కు చేత ఇంపాక్ట్ చేయబడి ఆమె ప్రభువుని సేవించినటువంటి ఆ స్థితిగతులను లూదియా హృదయాన్ని దేవుడు వాక్యం ద్వారా తెరవబడడం అనేటువంటిది మనం చూసాం. ఇదంతా దేని కొరకంటే ప్రార్థన జరుగుతుందని, ప్రార్థన జరిగే స్థలానికి నెరుక్కుని వారు వెళ్ళిన కారణం చేత ఈ స్త్రీని వారు కనుగొనగలిగారు. దేవుడు ఆమె హృదయాన్ని తెరవగలిగినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రార్థన యందు తీవ్రత లేదా నిలకడ అనేటువంటిది మన జీవితాల్లో మనం కలిగి ఉండాలి పిల్లలు. తర్వాత పరిశుద్ధుల అవసరాల్లో మనం పాలు పొందాల్సిన వారమై ఉన్నాం. పరిశుద్ధుల అవసరాతల్లో పాలు పొందడం అంటే ఇక్కడ మనం ఈ విషయాన్ని మత్తయి సువార్తలో ఒక ఉపమానం ప్రభు చెప్తా అన్నాడు. ఏంటంటే ఒక 2 గుంపుల వారు ఉన్నారు. ఒక గుంపు వారిని ప్రభు పిలిచి, మీరు రండి, ప్రభు దేవుడు మీ కొరకు ఏర్పాటు చేసినటువంటి ఆ స్థలానికి మీరు చేరుకోండి అని వారికి ఘనతనికి తీసుకొస్తే, మరొక గుంపు వారిని ఆక్రమించేవాళ్ళని మీరు నా వద్ద నుండి తొలగిపోండి అన్నట. ఇంతకీ ఎందుకు వీరిని యాక్సెప్ట్ చేశాడు, వారిని ఎందుకు రిజెక్ట్ చేశాడు అని మనం చెప్తే, నేను ఆకలిగా ఉన్నప్పుడు మీరు నాకు ఆ భోజనం పెట్టారు, నేను దప్పిగా ఉన్నప్పుడు నాకు దాహం ఇచ్చారు, నేను రోగినై ఉన్నప్పుడు నన్ను పరామర్శించి చూడవచ్చారు, వస్త్రహీనుడై ఉన్నప్పుడు నాకు వస్త్రాన్ని ఇచ్చారు, కాబట్టి మీకు ఈ ఘనతలో పాలిభాగం కలుగుతుంది, ఆ పాలివారే ఉన్నారు అని చెప్తాడు. అప్పుడు వీళ్ళంటారు, ప్రభువా నువ్వెప్పుడు ఆకలిగా ఉన్నావు, మేమెప్పుడు నీకు పెట్టాం, నువ్వెప్పుడు వస్త్రహీనుడిగా ఉన్నావు, మేమెప్పుడు నీకు బట్టలు ఇచ్చావు, నువ్వెప్పుడు రోగునై ఉంటే మేము వచ్చి నిన్ను పరామర్శించామంటే అక్కడ ప్రభు ఒక మాట చెప్పడం మనం చూస్తాం. మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి మీరు చేసితిరి గనక నాకు చేసితిరని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. ఎవరికి చేసినట్టండి? మిక్కిలి అల్పులైన ఈ నా సహోదరులో ఒకనికి చేస్తే. మన చుట్టూ ఉన్న ప్రజల్లో అల్పులైనటువంటి వారికి సహాయము పొందదగినటువంటి వారు ఎవరైనా మీకు కనపడితే వారికి మీరు చేసే సహాయము మీరు వారికి చేసిద్దరు గనక నాకు చేసినట్లే అని ప్రభువు చెప్పడం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రియులారా, ఈ విషయము మరి మన జ్ఞాపం చేసుకోవాలి. ఇతరుల అవసరతల్లో అది పరిశుద్ధులంటే ఎవరో పాస్టర్ గారులే ఆలయ పరిశుద్ధులని కాదు, సంఘస్థులందరూ పరిశుద్ధులే. ఎందుకంటే క్రీస్తు రక్తమందు కడగబడిన ప్రతి ఒక్క వ్యక్తి, క్రీస్తు యందు విశ్వసించిన ప్రతి ఒక్క వ్యక్తి పరిశుద్ధుడే అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. వారి అవసరతల్లో ఒకరిమొకరు మనం పాలు పంచుకునే వారంగా మనం ఉండగలగాలి ప్రియులరా. కాబట్టి ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అల్పులైన వారికి చేస్తే మనం ప్రభువుకి చేసినట్టే. ఒక వ్యక్తి ఇలాగే మదర్ తెరీసాని ఇంటర్వ్యూ చేయడానికి ఒక జర్నలిస్ట్ వచ్చాడంట. అమ్మ, ఏంటి మీకు ఏమంటాం,
ఇంతటి సేవా దృక్పథం మీకు ఎలా వచ్చింది? లేతే ఎందుకు ఇలాగా సేవ చేయడానికి మీ మోటో ఏంటి అని అడిగినప్పుడు ఆమె ఈ కొటేషన్‌ని చూపించిందంట. ఇంగ్లీష్‌లో రాయబడినటువంటి ఆ కొటేషన్ ఏదైతే ఉందో, మీ అల్పులైన మిక్కిలి అల్పులైన నా సహోదరులకి మీరు చేస్తే మీరు నాకు చేసినట్టే అనేటువంటి ఈ కొటేషన్ ఏదైతే ఉందో అది చూపించిందంట. నిజమే ఆవిడకి అది ఇన్స్పిరేషన్ తీసుకుని ఇది ప్రజలకు నేను చేస్తే ప్రభువుకు చేసినట్టే అన్నట్లుగా ఆమె భావించి ఎంతో గొప్ప సేవ అప్పటి కుష్ఠరోగుల మధ్యలో ఆమె చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మనం అంతటి చేయకపోయినా మన చుట్టూ అనేక మంది అవసరతలో ఉన్నటువంటి వారికి ఎవరికన్నా ఒక చిన్న సహాయము మనం చేయగలిగితే అది ప్రభువుకు మనము చేసిన వారమవుతాం అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి వారిని ప్రభు అంగీకరించడానికి కారణం ఏంటంటే వారు అల్పులైనటువంటి వారికి చేశారు కాబట్టి ప్రభువు నాకు చేసినట్లని ప్రభు అంగీకరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు మరి ఆ అవసరతల్లో ఉన్నటువంటి వారిని మనం విస్మరించకుండా మరి చూడండి, దేవుడు ఒక వ్యక్తికి ధనాన్ని ఇచ్చాడంటే దాని అర్థం ఏంటంటే అది అనేక మందికి అతడు సహాయపడేటువంటి స్థితిలో ఉంచడానికి అతన్ని ఆ స్థితిలో ఉంచాడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఒక చక్కని ఉదాహరణ ఏంటంటే మరి యోసేపుని గురించి మనం ఆలోచన చేస్తే అతడు ఒక చక్కని మాట రాస్తాడు. ఏంటంటే అతడు అనలు వచ్చినప్పుడు దేవుడు మీకన్నా ముందుగా మీరేమి నన్ను అమ్మేయలేదు, మీరేమి నన్ను వర్తకులకు ఇచ్చి నన్ను అమ్మలేదు, దేవుడే మనకి ఈ అవసరం వస్తుందని దేవుడు నన్ను అనేక మందికి ఆహారం పంచేటటువంటి ఆ స్థితి నందు ఉంచడానికి దేవుడు నన్ను ఈ స్థాయికి నన్ను నిలవబెట్టాడు. అమ్మింది మీరని మీరు బాధపడొద్దు అని మీకన్నా ముందుగా ప్రభువు నన్ను ఈ స్థాయికి హెచ్చించాడు. ఎందుకంటే మీరు ఆకలిగాని ఉండేటువంటి రోజులు రాబోతా ఉన్నాయి. ఆ రోజుల్లో నేను మిమ్మల్ని పోషించడానికి ప్రభువు నన్ను ముందుగా ఆ స్థాయిలో పెట్టాడు అనే విషయాన్ని యోసేపు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి ఒక వ్యక్తిని దేవుడు ఆ స్థాయిలో పెట్టాడంటే ఆ స్థాయిని, పొజిషన్ని, హోదాని, ఆ డబ్బుని ఇతడు ఒక్కడే ఆనందించేటువంటి విధానము కాదండి. ఇతడితో పాటు ఇతన్ని ఎందుకు ఈ స్థాయికి హెచ్చించాడంటే అతని ఆ సహోదరులు లేకపోతే అతని యొక్క తోటివారు శ్రమ పడుతున్నప్పుడు ఇతడు వారికి సహాయపడాలనేటువంటి ఉద్దేశంతో దేవుడు ఆ యోసేపుని ఎలా హెచ్చించాడో మనకి స్థితిని ఒకవేళ ప్రభు ఉన్నత స్థితిని ఇస్తే అది మనం ఒక్కరే అనుభవించడానికి కాదు, లేదా మనం లాకర్లో బ్యాంకుల్లో ఇలాగా డిపాజిట్లు వేసుకుని ఉంచడానికి కాదు, మనకు తోచిన సహాయాన్ని ఇతరుల పరిశుద్ధుల అవసరతలో కొద్దిగా అయినా సరే మనము వాడబడాలనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి మన ఎవరైనా ఒక వ్యక్తులు మరి వారి యొక్క అవసరతల్లో ఉంటే మరి అవసరతలు తీర్చకపోతే గనక దేవుడు ఖచ్చితంగా మరి లెక్క చెప్పాలనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకంటే ఇలాగే ఒక ధనవంతుడు ఉన్నాడు, అతనికి చాలా పంట పండింది ఆ సంవత్సరం. అయితే అతడు ఎలాంటి మైండ్ సెట్ని కలిగి ఉన్నాడంటే దాచుకోవడం గురించి ఇక్కడ ప్రభువు మాట్లాడాడు. ఆ సంవత్సరం అతనికి విస్తారంగా పంట పండింది. అయితే అతడు అనుకున్నాడంట, నా కొట్లను నేను తీసివేసి కొత్తవి పెద్దవి కట్టించి అందులో నా ధాన్యమంతా కూడా నేను సమకూర్చుకుంటాను అని అనుకున్నాడు. ప్రభువు ఇప్పుడు ఎవరికి పండింది వేరే వాళ్ళు దాచుకుంటున్నాడా? ఎవరికి దాచుకుంటున్నాడు? ఇతనే పండించాడు. ఇతను పండించిన పంటను దాచుకుంటే తప్పేముంది? ఇక్కడ ఈ కాన్సెప్ట్ ఏంటంటే ప్రభువు నీకు ఇస్తున్నాడంటే అది నీకు ఒక్కడానికే దాచుకోవడానికే కాదు అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అవసరతల్లో ఉన్న వాళ్ళకి కూడా మనం
అతని మోట ఏంటంటే, నీ కొరకు అనేక సంవత్సరాలకు సరిపడా సంపద నీకు వచ్చింది కాబట్టి నువ్వే అనుభవించు ఈ ఆస్తి, నీవే తినుము త్రాగుము సంతోషించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటాను. అంటే ఆ సంపాదించింది తినడం తాగడం తప్పు కాదు, నీ ఒక్కడవే అనుభవించడం తప్పు అనేది ప్రభువు అక్కడ ఆ పాఠాన్ని నేర్పిస్తున్నారు. కాబట్టి అనేక సంవత్సరాలకి సరిపడింది ఉంది, నీ ఒక్కడవే ఎందుకు అనుభవించడం? నీ తోటి వారు ఆకలితో ఉన్నప్పుడు వారికి ఆహారము ఇవ్వాల్సిన బాధ్యత నీ మీద ప్రభువు ఉంచాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి ప్రియులరా. కాబట్టి మరి వాక్యం వినిచున్నటువంటి మనం ఇలాంటివి ఎదురైనప్పుడు విని మాత్రం అలాగా ఊరుకుంటే మాత్రం ప్రభువు మనల్ని లెక్క చెప్తాడు. అందుకనే యాకోబులో 1:22 రాయబడుతుంది, వాక్యం మాత్రమే వినువారంగా కాక విని ఆ వాక్యాన్ని గైకునేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభువు మనల్ని కోరుకుంటున్నాడు. చూడండి 1వ అధ్యాయం 22వ వచనం యాకోబు పత్రిక నుండి, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మల్ని మీరు మోసపుచ్చుకొనకుండా వాక్యం ప్రకారము ప్రవర్తించిన వారై. ఒక్క వినువారు మాత్రమే అయ్యుంటే గనక మనల్ని మనం ఏం చేసుకుంటున్నట్టు? మనల్ని మనమే మోసం చేసుకుంటున్నట్టు. వినువారుగా మాత్రమే గనక అయ్యుంటే, కాబట్టి వినేవారంగా వాక్యాన్ని ప్రకారంగా మనము మరి జీవించేటువంటి వారంగా మనం ఉండాలని ప్రభువు కోరుకుంటున్నాడు. వాక్య ప్రకారము ప్రవర్తించువారునై ఉండుడి. వాక్యం చెప్తున్నట్లుగా మనం వాక్యం ప్రకారము జీవిందాం ప్రియులరా. కాబట్టి ఈ ఆఖరిది లేకపోతే మనకు మనం తీసుకోవాల్సిన ప్రవర్తన నియమ బిహేవియరల్ మోడిఫికేషన్లో ఆఖరిది ఏంటంటే, శ్రద్ధగా ఆతిథ్యము ఇవ్వాలి. చూడండి, ఆతిథ్యము అనేటువంటి విషయాల్లో మనము చేసేటువంటి పొరపాట్లు ఏంటంటే, మన స్థాయి వాళ్ళని లేదా మనకన్నా ఎక్కువ వాళ్ళని మనం పిలుస్తూ ఉంటాం. మనకి హోదాకు తగ్గట్లు వారిని మనం పిలిచి వారిని మరి ఏమంటాం, మన ఇది చూపెట్టుకోవడానికి లేదా మన ప్రేమను కనపరచడానికి వారిని పిలిచి ఆతిథ్యము ఇచ్చేటువంటి స్థితిగా, ఒక ముక్కు ముఖం తెలియనటువంటి వ్యక్తి దారిన మరి ఆహారము ఈ లేకపోతే ఒకరోజు బస చేసేటువంటి, అంటే ఇప్పుడు కాలంలో మరి రోజులు బాగలేదు కాబట్టి ఆడు ఎలాంటి వాడు, మనం ఆతిథ్యం ఇస్తే మనం పడుకున్నప్పుడు లేచి మనల్ని వేసి వెళ్ళిపోతాడన్న భయాలు ఉన్నాయి కాబట్టి అనుకోవచ్చు. కానీ ఆ దినాల్లో మరి ఆతిథ్యము ఎవరికంటే ఎక్కువగా ఏమంటాం, దారిన వెళ్ళిపోయేటువంటి వారు ప్రయాణాలు చేస్తూ ఆ రోజుల్లో రాత్రి గడిస్తే దగ్గర ఉన్నటువంటి వారు ఎక్కడన్నా ఒక ఇంటి దగ్గర ఆగిపోయి ఆ రోజు బస్ తీసుకుని భోజనం చేసి రెస్ట్ తీసుకుని మరుసటి దినాన ప్రయాణమై వెళ్ళిపోయేటువంటి వారు. ఇలాంటి ప్రయాణం చేసేటువంటి వారిలో ఎక్కువగా అప్పటి దినాల్లో ఈ ఆతిథ్యము కాన్సెప్ట్ అనేటువంటిది వచ్చింది. అయితే ఈ బైబిల్ గ్రంథంలో కూడా ఈ అబ్రహాము మధ్యాహ్నం వేళ 3 వ్యక్తులను కనుగొని వారిని తమ ఇంటికి రమ్మని ఆయన బలవంతం చేసినట్లుగా మనం చూస్తున్నాం. వారు వచ్చి మరి అబ్రహామును దీవించినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. లోతు కూడా అలాగే దేవదూతలకు వారిని ఆతిథ్యము ఇచ్చినట్టుగా మనం చూస్తున్నాం. హెబ్రీయులకు రాయబడిన పత్రికలో కూడా రాయబడుతుంది ఏంటంటే, అనేకులు తెలియకుండానే వారు దేవదూతలకు ఆతిథ్యము ఇచ్చారు. అంటే ఆ వ్యక్తి ఎవరనేటువంటిది మనము చెప్పలేము. అంటే వారు అంటే ప్రభువు ఒక వ్యక్తి రూపంలో, అంటే ఇదివరకు నాటికలే వేస్తూ ఉంటే చెప్పేవాళ్ళు కదా, ఏంటంటే ప్రభు నీ దగ్గరికి వస్తున్నాడమ్మా అంటే, ప్రభా నువ్వు వస్తున్నావు అంటే ఆవిడ మొత్తం వంటలన్నీ తయారు చేసుకుని ఉందంట. ఒక అడుక్కునేవాడి రూపంలో వచ్చాడంట. లేగా తరతరా ఇప్పుడు ఈరోజు ప్రభు మా దగ్గరికి వస్తానంటున్నాడు, ఆయన కోసం ఎదురు చూస్తుంది నువ్వు పెట్టి అని ఆ అడుక్కునే వాళ్ళని అలాగా 4-5 రూపాయలు వస్తే వాళ్ళందరినీ కూడా ఎలగొడిస్తుందంట. రాత్రి అయిపోయింది, ప్రభా నువ్వు ఇంకా రాలేదేంటంటే, 4 సార్లు వచ్చానమ్మా నేను ఇంటికి, నువ్వు నన్ను పంపించేవా అంటే ప్రభు ఏ రూపంలో లేకపోతే అంటే ఇందాక మనం చూసిందండి,
అల్పులైన ఈ నా సహోదరుల్లో ఒకనికే చేస్తే నాకు చేసినట్లే అని రాయబడుతుంది. కాబట్టి ఒక మనిషికి నీవు ఆతిథ్యం ఇస్తున్నావంటే ఇండైరెక్ట్గా ప్రభువు నువ్వు చేర్చుకుంటున్నావు, ప్రభు ప్రేమను నీవు వ్యక్తపరుస్తున్నావు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవలసిన వారమై ఉన్నాం ప్రియులరా. కాబట్టి ఈ అపోస్తలుడైనటువంటి ఈ పౌలు కూడా మరి ఫిలోమోనుకు రాస్తా అంటాడు, నా కొరకు నా నిమిత్తం ఒక బస సిద్ధ చేయము అనేటువంటి మాట. అంటే ఆతిథ్యం, మరి అది క్రిస్టియన్ హాస్పిటాలిటీ అంటేనే తెలియనిటువంటి వారికి సహాయము చేసేటువంటి దృక్కోణం అది ఎంతో గొప్పదై ఉంటా ఉంది ప్రియులరా. కాబట్టి వారిని మనం చేర్చుకుని వారిని పరామర్శించి వారికి కావలసినటువంటి అవసరతలు తీర్చేటువంటి ఆ స్థితిగతులను మనం మరి ఆతిథ్యం ఇచ్చే విషయంలో మనం మరి ఎక్కడ కూడా మరి అశ్రద్ధ చేయకూడదు అని. అది ఎలా చేయాలంటే శ్రద్ధగా అనే మాట రాయబడుతుంది. అది శ్రద్ధగా ఆతిథ్యము మరి ఇచ్చుచుండి అని. ఎప్పుడైనా మనం ఎవరైనా ఒక లేని కుటుంబాన్ని చూసి, అమ్మ మీ అందరూ కలిసి ఒకరోజు మా ఇంటికి భోజనంకి రండి అని ఒక వ్యక్తిని మనం పిలవగలిగాం, ఆ కుటుంబాన్ని. కాబట్టి మనం క్రీస్తు ప్రేమను ఎలాగ మనము వ్యక్తపరుస్తాం? దేవుడు నిన్ను చేర్చుకున్నాడు, ఎలాంటి స్థితిగతుల్లో చేర్చుకున్నాడు? నువ్వు చాలా పరిశుద్ధుడు అని నేను చేర్చుకున్నాడా? లేదే బలహీనులుగా ఉండగా, మనం భక్తిహీనులుగా ఉండగా, పాపులంగా ఉండగా, శత్రువులుగా ఉండగా దేవుడు మనల్ని చేర్చుకున్నప్పుడు నువ్వు నీ కింద వాళ్ళని చేర్చుకోవడానికి ఏంటి నీకు ఇబ్బంది? కింద వాళ్ళని కన్నా లేని స్థితిలో ఉన్నవారిని ఒకవారిని పిలిచి వారికి భోజనం పెట్టడానికి, లేదా ఒక పూటని ఇంట్లో ఉంచడానికి ఏంటి మనకి ఇబ్బంది? కాబట్టి ఆతిథ్యం ఇచ్చేటువంటి విషయంలో మనం శ్రద్ధగా ఆతిథ్యం ఇవ్వగలిగిన వారంగా ఉండాలి. కాబట్టి ఇవి ఈ 12 కూడా మరి ప్రభు ఒక వ్యక్తిలో ఉండాల్సినటువంటి, తీసుకోవాల్సినటువంటి ఈ యొక్క మరి ప్రవర్తన విధులు లేదా బిహేవియరల్ మోడిఫికేషన్స్గా మనం చెప్పుకుంటా ఉన్నాం. ప్రేమ నిష్కపటంగా ఉండాలి, చెడ్డదాన్ని అసహించుకోవాలి, మంచిదాన్ని హత్తుకోవాలి, సహోదర ప్రేమ విషయంలో ఒకరికొకరు అనురాగం కలిగిన వారై ఉండాలి, ఘనత విషయంలో ఒకరికొకరు గొప్పగా ఎంచుకోవాలి, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ఆత్మయందు తీవ్రత కలిగిన వారముగా ప్రభువుని మనం సేవించాలి, నిరీక్షణ గలవారే సంతోషిస్తూ ఉండాలి, శ్రమయందు ఓర్పు కలిగిన వారంగా ఉండాలి, ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండాలి, పరిశుద్ధుల అవసరతల్లో పాలు పంచుకునే వారంగా ఉండాలి, శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చే వారంగా ఉండాలి. ఇవి మరి ఒక క్రైస్తవుడు యొక్క ప్రవర్తన విధులు, తన ప్రవర్తించే విధి విధానాలుగా మనం చూస్తూ ఉన్నాం. మూడవ భాగం ఏంటంటే మన బయట ప్రపంచంతో ఎలా ఉండాలి అంటే, ఇది కూడా దాదాపుగా అనేకమైనవి అంటే సంఘములో చేసేటువంటి కార్యకలాపాలుగా మనకి చాలా వరకు మనలో తీసుకునేటువంటివి, లేకపోతే మన చుట్టూ ఉన్నటువంటి సహోదరులతో తీసుకునేటువంటి నిర్ణయాలుగా ఉన్నాయి. అయితే తర్వాత వచ్చేవి మాత్రము బయట ప్రపంచంతో మనకున్న సంబంధం ఎలా ఉండాలి అనేటువంటి నియమ నిబంధనలు రాయబడతా ఉన్నాయి. అవి వచ్చే వారంలో మనం చూద్దాం. 14వ వచనం నుండి 21వ వచనం వరకు కూడా బయట ప్రపంచంతో మనకి ఎలాంటి సత్సంబంధాలు మనం కలిగి ఉండాలి అనే విషయాలు మరి వచ్చే వారంలో ధ్యానం చేద్దాం. ఇట్టి మరి క్రైస్తవ మరి ప్రవర్తన విధులు మనం వినివారి మాత్రమే కాక ఆచరించే వారంగా ఉండడానికి పరిశుద్ధాత్మ దేవుడు తన కృపను సహాయమును మనందరికీ అనుగ్రహించునుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరముగా మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఉన్నతమైన శ్రేష్టమైన అత్యున్నతమైన నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. కొద్ది నిమిషాలు మీ వాక్యాన్ని ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృప కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నా తండ్రి, మరి సజీవ యాగముగా మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవడం అంటే ఇలాంటి నియమాలన్నీ మేము పాటించడమే అని మీరు మాకు తెలియపరిచారు. మా హృదయంలో మీరు పెట్టిన ఆ ప్రేమ, ఆ మంట నిత్యము మండుచుండాలి అని మీరు మాకు తెలియపరిచారు.
ఆసక్తి అనే విషయంలో మేము ఎప్పుడు మాంద్యులుగా ఉండకుండానట్లుగా, సహోదర ప్రేమ విషయంలో నిష్కపటంగమైన వారంగా ఉండడానికి, నాయన చెడ్డదాన్ని అసహించుకుని మంచిదాని అందు నాయన మనస్సు కలిగిన వారమై ఉండడానికి సహాయం దయచేయండి. నాయనా తండ్రి, మరి ఈ నియమాలన్నీ నాయనా తండ్రి శ్రద్ధగా ఆతిథ్యం ఇచ్చేటువంటి ఈ స్థితి, నాయన శ్రమయందు ఓర్పు కలిగినటువంటి మరి స్థితే కానీ, నాయన పరిశుద్ధుల అవసరతల్లో మరి నాయన తండ్రి మేము పాలిభాగస్సులుగా ఉండేటువంటి ఈ స్థితే కానీ, ఒకరినొకరు ఘనత విషయంలో నాయన ఒకరికొకరు నాయన మరి హెచ్చించుకునేటువంటి వారి విషయంగా కానీ మేము ఉండడానికి కృపను అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం. వీటిలో దేనిలోనూ మేము తప్పిపోకున్నట్లుగా నాయన మీకు చేస్తున్నామని, అల్పులైన ఈ నా సహోదరులకి చేస్తే నాకు చేసినట్లే అని మీరు ఆ వాక్యం ద్వారా మాతో మాట్లాడారు. కాబట్టి మేము ఎప్పుడు ఇతరులకు సహాయం చేసినా అది మీకు చేసినట్లే అని మేము భావించి ఇతరులకు చేయగలడానికి సహాయం దయచేయండి. వారి యొక్క స్థితిగతులను మేము ఆధారం చేసుకుని మా సహాయాన్ని నిరాకరించే వారంగా మేము కాక, మీకు చేస్తున్నాం అని మేము గ్రహించి వారి స్థితిగతులను చూడక మిమ్మల్ని చూసి ఆ సహాయం చేయగలిగిన కృపాభాగ్యాన్ని కూడి ఉన్న మా అందరికి అనుగ్రహించి వాక్యానుసారంగా జీవించడానికి కావాల్సిన కృపను దయచేయమని యేసుక్రీస్తు